near JSR swimming pool, MN Reddy Nagar, Champapet. Flat for sale 3 BHK, 2 BHK. ఇది చంపాపేటలో ఫ్లాట్ ఫార్ సేల్ ఉంది. ఎంఎన్ రెడ్డి కాలనీ నియర్ జేఎస్ఆర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంది. 1,20 lakhs రూపీస్ ఉంటుంది. ఇది మొత్తం మనకి సెట్ బ్యాక్ లో ఉన్నాయి. టోటల్ గా ఓపెన్ టు స్కై. బాల్కనీ కూడా మంచిగా వేసినారు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది. లోపల పోయి తీసుకుంటాము అప్పుడు చూడండి. చాలా పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంది. ఫ్రెష్ అప్ కి మనం పార్కింగ్ ఏరియా మొత్తం టోటల్ గా మనకి ఫుల్లీ వెంటిలేటెడ్ అపార్ట్మెంట్ ఉంది. మార్నింగ్ వాక్ కూడా ఉంటుంది దీనికి. ఇది మన స్టెప్స్ లో ఇది పవర్ బ్యాకప్ కూడా ఉందండి. ఫుల్ పార్కింగ్ ఏరియా అండి. ఇది కింద చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మనం బోర్డు కూడా రాస్తున్నాం. ఎస్పీ గ్రూప్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అని 3 BHK ఫ్లాట్ ఫార్ సేల్ రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇది ఈ టైల్స్ కూడా మంచిగా వేసారండి. ఇక్కడ బాగా ఇది 4 feet ఉన్నాయండి స్టెప్స్. మనం అల్మారీ ఏదైనా మనం సామాన్ తీసుకోవాలంటే కూడా మంచిగా ఉంటుంది. మంచి సైజ్ పెట్టున్నారండి. మొత్తం ఇది 8 feet ఉంటుంది. ఈ స్టెప్స్ ఏమో 4 feet ఉన్నాయండి. ఇది ఓపెన్ స్పేస్ అండి. మన ఫ్లాట్స్ ఆపోజిట్ లో డోర్స్ కూడా మంచిగా వాస్తులాగా పెట్టారండి. ఈస్ట్ ఫ్లోర్ లో 2 flats ఉంది. ఇది మన లిఫ్ట్ అండి. ఇది మన ఫ్లాట్ అండి. లోపల పోతున్నాము. సేఫ్టీ గ్రిల్స్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాయండి దీనికి. సార్ ఇది మన హాల్ అండి. సార్ ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. ఇది ఇంకా వాష్రూమ్స్, ఇది వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అండి. ఇది మొత్తం పెట్టిస్తారండి టోటల్ గా. ఇది కామన్ వాష్రూమ్. ఇది మినిమం 8 feet దాకా టైల్స్ పెట్టారండి దీనికి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది దీని ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది గెస్ట్ బెడ్రూమ్, కామన్ బెడ్రూమ్ అండి. కొన్ని వాళ్ళు కామన్ అంటారు, కొన్ని వాళ్ళు గెస్ట్ అంటారు, కొన్ని వాళ్ళు చిల్డ్రన్స్ అంటారు. మంచిగా ఉంటుంది ఇది. ఇది మనకి బయట వ్యూ అండి. మనం బాల్కనీలో వెళ్తున్నాం ఇప్పుడు. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వెళ్తున్నాం అంటే దీనికి కూడా అటాచ్ ఉన్నాయండి. మొత్తం పక్కన విండో ఉంది. వాష్రూమ్ లో వెళ్తున్నామండి. ఇది మన వాష్రూమ్. దీనికి కూడా పైదాకా మొత్తం టైల్స్ పెట్టారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది మంచి ఏరియాలో ఉందండి. చంపాపేట మెయిన్ రోడ్ దగ్గర ఏంటి, వాకబుల్ డిస్టెన్స్ ఉంది. ఈ రూమ్ నుంచి బయట వస్తే మనం హాల్లో వెళ్తున్నామండి. సార్ ఇది మనకి బాల్కనీ ఇక్కడ వెళ్ళవచ్చు హాల్ నుంచి. ఈ బాల్కనీ అండి. దీనికి సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి మొత్తం టోటల్. ఇది మొత్తం మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. ఇది 7 నుంచి మనకి
డైనింగ్ స్పేస్. ఇది మొత్తం కిచెన్ ఏరియాలో వెళ్తున్నాం మనం ఇప్పుడు. డైనింగ్ నుంచి ఇది మొత్తం కిచెన్ ఏరియా అండి. కిచెన్ పక్కన మనం బట్టలు వాష్ చేసుకుని వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు కదా, అది. ఇది వాళ్ళు చేపించుకున్నారండి. ఎవరు కొనుక్కున్నారు కదా, వాళ్ళు చేపించుకున్నారండి. ఇది పూజా రూమ్ అండి. ఇది మన పూజా రూమ్ అండి. ఇది టైల్స్ మొత్తం చేసి ఉన్నాయండి ఇక్కడ. పూజా రూమ్ ఉంది ఇది. ఇప్పుడు పూజా రూమ్ నుంచి మనం బయట వచ్చినామండి. ఇది ఇంకోటి మనది మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ పెట్టాలండి. హ్యాండ్ వాష్ కోసం ఇది స్టోన్ పెట్టారు. ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంది. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్ ఉన్నాయండి. చాలా పెద్దగా బెడ్రూమ్ ఉంది. సైజు మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఏంటంటే ఒక్కొక్క బెడ్రూమ్ ఎంత సైజ్ ఉన్నాయని వేసేస్తామండి. ఇది మన వాష్రూమ్ అండి. దీనికి కూడా వాష్రూమ్కి చాలా పైదాగా టైల్స్ పెట్టారండి. ఇది షవర్స్ పెట్టలేదండి. రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి ఇది. ఎయిర్ కూడా పోవాలని మంచిగా విండో కూడా పెట్టాలండి మొత్తం. సార్ ఇక్కడ ఇంకోటి ఫ్లాట్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో 3 BHK. ఇక్కడ మనం ఈ 3 BHK మీరు చూసుకున్నారు ఆల్రెడీ ఫ్లాట్. ఇది మొత్తం చూసుకున్నారు. ఇది లిఫ్ట్స్ ఓపెన్ ఇది మొత్తం ఓపెన్ కారిడార్ అండి. ఇక్కడికి వెళ్ళి మనం ఇంకొకటి మనం ఇక్కడ వెళ్తున్నాము లోపల. ఇంకొకటి ఉంది స్కేల్ కి. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి ఫ్లాట్. ఇది మన డ్రాయింగ్ రూమ్ అనుకోండి. లోపలికి వెళ్తున్నాము. పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. ఇది మొత్తం ఇది డైనింగ్ హాల్ అవుతుంది. ఇది మొత్తం టోటల్ గా మనం ముందుగా బాల్కనీలో వెళ్తాము. బాల్కనీ చాలా పెద్దగా పెట్టారండి ఇక్కడ. ఇది మన పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్. సేమ్ పూజా రూమ్ అండి. అక్కడ చూపించాను కదా మీకు పూజా రూమ్, సేమ్ అట్లనే ఉంటుందండి ఇది పూజా రూమ్. ఇప్పుడు మనం పూజా రూమ్ నుంచి మనం కిచెన్ లో వెళ్తున్నాము. ఇది ఇంకా కిచెన్ కాలేదండి. ఇది రెడీ టు మూవ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లోనే అండి ఇది. ఇది పక్కన మనకి వాష్ ఏరియా అండి. ఇది మొత్తం ఇది వాష్ ఏరియా అండి. స్విచ్ బోర్డ్ కూడా పెట్టేశారు ఇక్కడ. సరే ఇది మనం మళ్ళీ కిచెన్ లో వచ్చేస్తున్నాము. మీరు కిచెన్ ఎట్లా చేసుకోవాలంటే అట్లా చేసుకోండి. ఇది ఓపెన్ స్పేస్ ఇచ్చేసారండి మనకి. ఇది మనం లోపల వెళ్తున్నాము. అది ఇంకోటి బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ లో వెళ్తున్నాము.
ఇది కూడా చాలా మంచి బెడ్రూమ్ అండి, చాలా పెద్దగా ఉంది బిల్డింగ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకున్నానండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మొత్తం వాష్రూమ్ అండి. ఇది దీనికి కూడా చాలా మంచిగా చేస్తారండి, టైల్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా మంచిగా ఉన్నాయండి. ఇక్కడ కమోట్ ఏరియా అండి, ఇక్కడ కమోట్ బిల్డర్ వేసి ఇస్తారండి, ఇంకా ఏ లేదు. రెడీ టు మూవ్ అండి. వేరే వాళ్ళు లీవర్స్ యూజ్ చేసుకుంటారండి, ఇది మొత్తం పెట్టలేదండి. మంచిగా ఉండదు కదా అంటే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే, అందుకోసం చేయలేదు. రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి. ఇది మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వెళ్తున్నాం అండి. ఇప్పుడు లోపల ఇది మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాష్రూమ్ అండి. ఇక్కడ బయట బట్టలు లోపల కొంచెం ప్రాబ్లం అవుతుందని ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ ఇచ్చారండి చిల్డ్రన్స్ కి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది మళ్ళీ ఇంకొక కామన్ వాష్రూమ్ పక్కన ఒక బెడ్రూమ్ ఉన్నాయండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. కామన్ బెడ్రూమ్ అనుకోండి, గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది మొత్తం సరే ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి పైన స్టోరేజ్ కూడా ఉందండి, ఏదైనా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అండి.